ఏబీపీ న్యూస్ అండ్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సార్. దాని ప్రకారం తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అని చెప్పి 9 to 11 స్థానాలు ఆ పార్టీకి రావచ్చు అని చెప్పి. అండ్ కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాబోతోంది. 335 స్థానాలకు పైగా పార్టీకి ఆ కూటమికి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియా కూటమి 165 నుంచి 205 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పి. సో ఈ ఒపీనియన్ పోల్ మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్స్లోనే కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండి కూడా 1-2 సీట్లు కోల్పోయారు. అందులో మీకు జహీరాబాద్ సీటు చాలా క్లియర్గా కాస్తంత నమ్మకంతో పోటీ చేస్తే కాంగ్రెస్ లాస్ట్ ఎలక్షన్లో గెలిచేది. నిజామాబాద్, కరీంనగర్లో కూడా వారు కాన్ఫిడెంట్గా రంగంలో లేరు. ఎందుకంటే 2018 ఫలితాల తర్వాత 19లో కాంగ్రెస్ డీలా పడి ఎన్నికల్లో ఎలాంటి డైరెక్షన్ లేకుండా, ఎలాంటి ఉత్సాహము లేకుండా, ఒక నీరసించిపోయిన పరిస్థితుల్లో పోటీ చేస్తేనే 3 సీట్లు వచ్చాయి. ఇంకొక 2 దగ్గరలో పోయాయి. అందువల్ల ఇవాళ అధికారంలో ఉంది, ఊపులో ఉంది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాస్తంత పుంజుకుంటుంది అని ఇప్పుడు ఏబీపీసీ ఓటర్ సర్వేలో కూడా 2019తో పోలిస్తే కాంగ్రెస్ కాస్తంత బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. మీరు చెప్పిన లెక్కల ప్రకారం అధికారం రాకపోవచ్చు, కానీ ఏబీపీసీ ఓటర్ ప్రకారం కూడా ఉన్నది. మీరు కొంత కర్ణాటకలో గెలిచి ఉన్నారు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడిపోవచ్చు. కొంత భారత్ జోడో వల్ల పాజిటివ్ వాతావరణం వచ్చిందని. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు బీజేపీ ఒక పెద్ద ఊపొచ్చి ఆరిపోయింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ అవకాశాలు కొట్టిపారేయడం గతంలోనే ఉన్నాయి కనుక ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ అలాగే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఏబీపీసీ ఓటర్ సర్వే నిజమయ్యే అవకాశమే ఉంటుంది.